హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే కిచెన్‌లో కొన్ని నేను తెచ్చుకున్నానండి యూజ్‌ఫుల్ ఐటెమ్స్. అవేంటనేవి మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడైతే ఫస్ట్‌దేంటంటే వివో హోమ్ వాళ్ళది స్టాండ్ మిక్సర్ అన్నమాట. ఇందులో కలర్స్ ఉన్నాయి. బ్లాక్, రెడ్, గ్రే అని, సిల్వర్ అని. నేను రెడ్ కలర్‌ది చూజ్ చేసుకున్నాను. దీని రివ్యూస్ అన్ని చూసి ఇది బాగుందని చెప్పి ఇంకా ఇది కొన్నానన్నమాట. ఇదైతే 6 క్వార్టర్స్‌ది. చాలా యూజ్ అవుతుందండి. స్టాండ్ మిక్సర్ అయితే మనకి. కేక్ బ్యాటర్ తయారు చేసుకోవడానికి, కుకీస్, నెక్స్ట్ చపాతీ పిండి కూడా ఇందులో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీటితో పాటు ఏమిచ్చాడో చూద్దాము. ఇది ఎగ్ యolk మనం చే అదే దాన్ని సెపరేట్ చేసుకునేది అది కూడా ఇచ్చాడు. బావుంది. ఇవి పక్కన పెట్టేసి మీకు చూపిస్తాను. ఏమేమి ఇచ్చాడు దీంతో పాటు అని చెప్పి, ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏంటని. యూజర్ మాన్యువల్ ఒకటిచ్చాడు. దీంట్లో అన్ని 660 వాట్స్‌దన్నమాట. 10 స్పీడ్‌ది ఇది తీసుకున్నాను. ఇంకా దీని తాలూకా అన్నీ ఎలా యూజ్ చేసుకోవాలో ఇవన్నీ కూడా ఏంటిచ్చాడో అన్నీ గూడా ఇందులో ఉన్నాయి. డీటెయిల్డ్‌గా అన్నమాట. మాన్యువల్ బుక్కు. నెక్స్ట్ దీనికేమో ఓపెన్ చేసి చూద్దాం ఇంకేమిచ్చాడో. ఇది చాలా బాగా నచ్చింది. చాలా వెయిట్ బావుంది. మనం కేక్స్ అవి చేసేటప్పుడు, కుకీస్ అవి చేసేటప్పుడు ఎగ్ యolkని సెపరేట్ చేసి కొన్ని బీట్ చేయాల్సి ఉంటది కదా మనం. వాటికి గాని ఇది ఇచ్చాడన్నమాట. బావుంది. ఎగ్ మనం కొట్టి పెట్టేస్తే కింద వైట్ ఎళ్ళిపోతుంది. ఎగ్ యolk అలా సెపరేట్ అయిపోతుంది దాంట్లో. ఇది చాలా నచ్చింది నాకు. మన కేక్స్ అవి చేసేటప్పుడు యూజ్ అవుతుందన్నమాట. ఇంకా మిగతావన్నీ ఇదొకటి pouring షీట్ ఇచ్చాడు. ఇదేంటంటే మనం చేసేటప్పుడు అది కలుపుతున్నప్పుడేమో బయటకొచ్చేయకుండా అదనమాట. pouring షీల్డ్ ఇచ్చాడది. అది మనం అటాచ్ చేసి పెట్టేసుకుంటే మనకి పైకి తుల్లదు. నెక్స్ట్ ఇది 10 స్పీడ్ ఇచ్చాడు. నెక్స్ట్ లాక్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. ఇది చాలా నచ్చింది నాకు. అక్కడ అలా పట్టుకొని అలా పైకి ఓపెన్ చేస్తే అక్కడ అలా పడిపోకుండా అలా లాక్ అయి ఉంటుంది. ఇందులో ఇవన్నీ ఇచ్చాడు. మనం విప్పింగ్ క్రీమ్‌కి, నెక్స్ట్ ఏమో డవ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇవన్నీ ఇచ్చాడు. అవే అన్నమాట ఇక్కడ. ఇది విప్పింగ్ క్రీమ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలానే నెక్స్ట్ ఏమో ఇది డవ్ ప్రిపేర్ చేసాను. మన చపాతీ పిండి దీంతో తయారు చేసుకోవచ్చు. కేకు బ్యాటర్ అది కలుపుకోవడానికి ఇది ఇచ్చాడు. ఇలా 3 ఇచ్చాడన్నమాట. మనకి ప్యాక్ చేసి ఇచ్చాడు. ఇదైతే చూడండి బౌలు. హ్యూజ్ బౌల్ ఇచ్చాడు. పెద్దది అసలు 6.5 క్వార్టర్స్ అంటే. ఇక్కడ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. మనం అందులో పెట్టి ఇలా లాక్ చేసేయడమే. ఇది నచ్చింది. విత్ హ్యాండిల్ అన్నమాట. చాలా బాగుంది. చాలా పెద్ద బౌల్ అన్నమాట. దాన్ని ఎలా ఫిట్ చేయాలో చూస్తున్నాను. అట్లా పెట్టి అలా ఫిట్ చేసాడనమాట. ఇంకా అది మూవ్ అవ్వదు. మెషిన్ రన్ అయినప్పుడు. కింద కూడా స్టిక్ చేసుకోవడానికి అలా ఇచ్చాడు. స్టాండ్ ఎక్కడ కదలదనమాట. ఇదొకటి చాలా బాగుంది. నెక్స్ట్ ఆ పైన లాకింగ్ సిస్టమ్ కూడా బాగుందన్నమాట. పైన ఇలా పడిపోకుండా మన ఇదైతే బాగా నచ్చింది నాకు. ఇవన్నీ రివ్యూస్ అన్ని చూసి నేను ఇక్కడ తీసుకున్నాను. ఒకసారి చూద్దాము ఎలా ఇక్కడ ఫిట్ చేయాలో. అంతే అలా పెట్టి అలా రైట్ సైడ్ అలా లాక్ చేసేయడమే అంతే. తర్వాత ఈ పౌరింగ్ షీల్డ్ ఉంది కదా! దీన్ని అదే బయటకి వచ్చేయకుండా మన పైకి తుల్లకుండా అన్నమాట.
మన విప్పింగ్ క్రీమ్ అది తయారు చేస్తుంటాం కదా! దానికి ఇది బాగా యూజ్ అవుతుంది. పెడితే అందులోంచి ఏమి బయటకొచ్చేయదు మన మీదకి. అది కూడా ఒకసారి ఎలా ఫిట్ చేయాలో చూద్దాము. ఇచ్చాడు కదా! వైట్‌వి అవి పెట్టి దాన్ని అట్లా ఫిట్ చేసేయడమనమాట. అది ఫిట్ చేసేటప్పుడు మనకి ఏది కావాలంటే అది ఆహ్, అక్కడ మనం అటాచ్ చేసుకోవడమేనంట. అంతే. అదిలా మనకి బౌల్‌కి క్లోజ్ అయిపోతుంది. ఆ పక్కన ఓపెన్ ఉంది చూసారా? అందులోంచి ఏమన్నా మనం మిక్స్ చేసేటప్పుడు ఆ హోల్‌లోంచి మనం అన్నీ వేసుకోవచ్చనమాట. ఇది నచ్చింది నాకు. ఆ లాకింగ్ సిస్టమ్ గూడా బావుంది. అది అలా హోల్డ్ చేసి పట్టుకుంటే అలా కిందకి ఫిట్ అయిపోతుందనమాట. అంతే. నెక్స్ట్ 10 స్పీడ్ ఇచ్చాడు. ఇదొకటి బావుంది. ఇంకా అది పెట్టేసి చూద్దాము ఆన్ చేసి. ఫిట్ అయిపోయింది. ఇంకా ఇది ఇక్కడ బ్లూ కలర్‌లో ఉంది చూసారా అది? ఆ లైట్ అది వస్తదనమాట. అంతే ఇది ఫిట్ అయిపోయింది. ఇప్పుడు ప్లగ్ పెట్టి మనం ఆన్ చేసి చూద్దాము. 660 వాట్స్‌దనమాట. చక్కగా ఇది చాలా బావుంది. బౌల్ కూడా చాలా పెద్దది ఇచ్చాడనమాట. ఇందులో మీకు రెసిపీ కూడా మన ట్రెడిషనల్ రెసిపీ కేక్ అది కూడా మీకు తయారు చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మనం ప్లగ్ ఆన్ చేయగానే లైట్ అలా ఫ్లాష్ అవుతుంది కదా! ఇప్పుడు మనం అక్కడ ఏ స్పీడ్ కొంటే ఆ స్పీడ్ 10 స్పీడ్ వరకు కూడా ఉంది. మనం అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్ చేద్దాం ఆన్ అవుతుంది. ఇదైతే నాకు చాలా నచ్చింది. దీంట్లో ఇంక మీకు ఫ్యూచర్‌లో ఇంకా అన్ని రెసిపీస్ ఏమేమి తయారు చేసుకోవచ్చు దీంతో అవన్నీ కూడా మీకు చేసి చూపిస్తాను. ప్లగ్ తీసేయగానే అది లైట్ అయిపోతుందన్నమాట. అదేంటి స్టాండ్ మిక్సర్. దాంట్లో మీకు కేక్ నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ అన్బాక్సింగ్ ఏంటంటే ఈ బాక్స్‌లో ఏమున్నాయో చూద్దాము. ఆహ్, ముందు ఓపెన్ చేసి చూద్దాము ఇందులో ఏమున్నాయో. అంటే నేను ఇందులో హ్మ్, స్టాండ్ ఒకటి కొన్నాను. ప్లాంట్ స్టాండ్ అన్నమాట. వుడ్‌ది. అదీను నెక్స్ట్ స్టీల్‌దేమో ఇదొకటుంది కటింగ్ బోర్డు. అది కూడా అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇగోండి ఇదే స్టీల్‌దనమాట. అంటే ఇందులో చాలా సైజెస్ ఉన్నాయి. నేను ఇది ముందు ఎలా ఉంటదని ముందు ఈ సైజు నేను తెప్పించుకున్నాను. దీనికన్నా పెద్ద సైజులు గూడా ఉంటాయి. అది ఇలా మనం ప్లాట్‌ఫార్మ్‌కి ఇలాగా అటాచ్ అయ్యి ఉంటుంది. అది కూడా బావుంటుంది. నేను ఫస్ట్ మామూలుగా ఇది ఎలా ఉంటుందని మామూలు బేసిక్ మోడల్ చిన్న సైజు తెప్పించుకున్నాను. ఇదైతే నాకు చాలా నచ్చింది. అటు ఇటు అలా ఇచ్చాడనమాట. దాన్ని తీసేస్తే మనకి యూజ్ చేసుకోవచ్చు. చాలా బావుంది ఇదైతే. చక్కగా రోటీస్ కూడా దాని మీద మనం చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇది ప్లాంట్ స్టాండ్ తెచ్చుకున్నాము. ఇది కూడా అన్నీ డిటాచ్డ్ ఇచ్చాడు. దానికొక ఇది ఇస్తాడనమాట. పిక్చర్ బట్టి మనం చూసి దాన్ని ఫిక్స్ చేసుకోవడమే అనమాట. ఇండోర్ ప్లాంట్స్ మనం పెట్టుకోవడానికి యూజ్ అవుతుందిది. ఇది అమెజాన్‌లోనే తెప్పించుకున్నాను. ఇగ వాడిచ్చాడు ఇన్‌స్ట్రక్షన్స్. దాన్ని బట్టి మనం అలా ఫిట్ చేసేయడమే. ఈ ప్లాంట్ స్టాండ్‌ని. ఇది కూడా చేసాక మీకు చూపిస్తాను ప్లాంట్ స్టాండ్. ప్లాంట్స్ మన ఇండోర్ ప్లాంట్స్ అవి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ లాస్ట్‌దేమో ఇన్‌స్టంట్ పాట్ అన్నమాట. నా దగ్గర 10 క్వార్టర్స్‌దుంది. ఇంకా నెక్స్ట్ ఇది 6 క్వార్టర్స్‌దన్నమాట. ఇది కూడా చాలా యూజ్ అవుతుంది మనకి. 10 క్వార్టర్స్ అంటే ఎప్పుడన్నా ఫ్రెండ్స్‌కి వాళ్ళకి మనం చేసేటప్పుడు అది యూజ్ అవుతుంది. ఎక్కువ మంది మనం గ్యాదరింగ్ ఉన్నప్పుడు. ఈ 6 క్వార్టర్స్ అయితే 7 ఇన్ 1 డ్యూయో మల్టీ కుక్కర్ అని ఉంది చూసారా?
ఇది ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాము. 7 in 1. ఇది ఉంటే చాలండి మనకి ఇంకా స్టవ్‌తో కూడా పని ఉండదు. ఇంకా చక్కగా ఇగో ఇక్కడ చూసారా 10 క్వార్టర్స్ ఉంది నా దగ్గర. ఇంకా మనం అలా అక్కడ ప్లగ్ పెట్టేసుకోవడం, ఇంకా అన్ని మొత్తం అన్ని ఇందులోనే చేసేసి పెట్టేస్తే అయిపోతుంది మనకి ఈజీగా. ఎక్కడికైనా మనం తీసుకెళ్ళొచ్చు. తీసుకొని వెళ్ళి మనం చేసుకోవచ్చు వీటిలో. ఇంకా స్టవ్ సెపరేట్‌గా అవన్నీ పట్టుకెళ్ళకుంటే ఇదొక్కటి పట్టుకెళ్తే చాలు. మన ట్రావెల్‌లో కూడా మనకి యూజ్ అవుతుంది. దీంతో మాన్యువల్ ఇది ఇచ్చాడనమాట. ఇన్‌స్ట్రక్షన్స్ బుక్ ఉంటుంది గదా! ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది ఇవన్నీ అనమాట. ఇంకా ఏమున్నాయో చూద్దాం ఇందులో. దీనికి డిటాచ్డ్ ఇచ్చాడనమాట. అదే 10 క్వార్టర్స్‌కైతే అటాచ్డ్‌ది ఇచ్చాడు. ఆ ప్లగ్ వైరు. 6 క్వార్టర్స్‌ది. ఇంకా అన్నీ మనం తక్కువ అమౌంట్‌లో మనం ఇందులో చేసుకోవచ్చనమాట. 6 క్వార్టర్స్ అయితే కరెక్ట్‌గా యూజ్ అవుతుంది మనకి. పప్పు పెట్టుకొని అందులో సాంబార్ చేసుకోవచ్చు, రైస్ పెట్టుకోవచ్చు, ఎగ్స్, ఇడ్లీ ఇంక అన్నీననమాట. మన కుక్కర్‌లానే కాకపోతే స్టవ్ మీద కాబట్టి ఇదే ఇంకా స్టవ్ లాగా యూజ్ చేసుకుంటాం మనం. చాలా యూజ్‌ఫుల్ ఇది ఉంటే మనకి. అందులోని ఇదేంటంటే ప్రెషర్ కుక్కర్ లాగా మన ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేయక్కర్లేదు. ఇన్‌స్టంట్ పాటే. మనం క్విక్ రిలీజ్ చేసేయొచ్చు ప్రెషర్‌ని. అదే 10 క్వార్టర్స్ చూడండి దానికి రెడ్ కలర్‌లో ఉంటుందది. దానికేమో అటాచ్డ్ ఉంటది. ప్లగ్ వైర్ అన్నమాట. దీనికైతే అటాచ్డ్ ఇవ్వలేదు. ఇలా సెపరేట్‌గా ఇచ్చాడు. మనం ఫిట్ చేసుకోవాలి. ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేస్తే ఆ పక్కన చూసారా హ్యాండిల్ ఉందా? అక్కడ పెట్టుకోవచ్చు మనం దాన్ని. సెపరేట్‌గా కింద పెట్టక్కర్లేదు. ఆ హోల్ ఉంది చూసారా? అదనమాట. ఇంకేమి ఇచ్చాడు అందులో అదేమి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడు లోపల. ఇదొక స్టాండ్ ఇచ్చాడు. ఈ స్టాండ్‌లో మనం ఎగ్స్ గాని ఏమైనా బౌల్స్ పెట్టి మనం స్టీమ్ మీద మనం కుక్ చేసుకోవడానికి బావుంటుంది. బౌల్‌తో పెట్టేసి మనం ఎగ్స్ అవి కూడా అందులో పెట్టి అలా మనం కుక్ చేసుకోవచ్చు. స్టీమ్ చేసుకోవాల్సింది గదా! దానికి అది యూజ్ అవుతుందనమాట. ఇదేనండి 6 క్వార్టర్స్‌ది. బౌల్ అయితే ఇది స్టీల్‌ది. దీనికి లోపల గ్యాస్కెట్ ఒకటే ఇచ్చాడు. దీన్ని 10 క్వార్టర్స్‌కైతే స్పేర్ వేరేది కూడా ఇచ్చాడనమాట. క్విక్ రిలీజ్ చేసేయొచ్చది. మనం ప్రెషర్ పోయే వరకు వెయిట్ చేయక్కర్లేదనమాట. అది టైం అయిపోగానే దాన్నలా బటన్ నొక్కితే ప్రెషర్ రిలీజ్ అయిపోతుంది. నెక్స్ట్ అదే ప్రెషర్ వాటర్ ఉంటుంది కదా! ఎక్సెస్ అదేనా ఇందులో వస్తదనమాట. ఇక్కడ ఫిట్ చేసి ఇచ్చాడు. అది ఫుల్ అయిపోతే మనం వాటర్ పడేసి మళ్ళీ అలా పెట్టేయడం అనమాట. ఇదేనండి ఈరోజు నేను కిచెన్‌లోకి తెచ్చుకున్న ఈ కొత్త వస్తువులనమాట. మీకు కూడా చూపించాను. ఎలా ఉందో మీకు నచ్చాయా? ఇవన్నీ కూడా నచ్చితే గనక ఒక లైక్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ ఆ స్టాండ్ మిక్సర్‌లో కేక్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మనం. థాంక్స్ ఫర్ వాచింగ్.